యోసేపు జీవితాన్ని చూసినట్లయితే ఏవండి బానిసలుగా ప్రాంతం నుంచి హెబ్రీయుల దేశం నుండి కొనిపోబడిన వారు ఏవండి వారు ఎంతో కఠినంగా వారు తమ యొక్క దేహాల్ని కూడా వారు క్రమశిక్షణలో పెట్టుకున్నారు. అక్కడ వారికి అవకాశం ఉన్నా సరే పాపము చేయలేదు. అందుకే యోసేపు జీవితాన్ని మనం చూస్తే ప్రియులరా, యోసేపుకి అవకాశం ఉన్న పోతీఫర్ భార్య దగ్గర చాలా అతడు నాయకత్వ లక్షణాలను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని అతడు రియాలిటీ లైఫ్లో అతడు ఆచరణలో పెట్టాడు. అందుకే ఆ పరిశోధన సమయాల్లో యోసేపు కళల్లో భావము చెప్పే అభిషేకాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కేవలం అభిషేకాన్ని పొందుకుంటే దేవుని ఆత్మచేత మాటలు చెప్పడం అనే కాదు, కళల భావాన్ని కూడా చెప్పగలిగిన జ్ఞానం దేవుడు యోసేపు అనుగ్రహించాడు. మనం చూస్తే యోసేపుని చెరసాల్లో పడేసినప్పుడు ఆ చెరసాల్లో ఉన్న ఒక పానదాయకుడు, రాజు పానదాయకుడుకు అలాగే భక్ష్యకారుడుకు ఇద్దరికి కళలు వస్తాయి. కానీ వాళ్ళ కళల యొక్క భావం తెలియదు. ఆ పానదాయకుడికి కళ ఏమొస్తుందంటే, ఒక ద్రాక్ష గెల అతడు చూస్తూ ఉంటాడు, దానికి 3 తీగలు ఉంటాయి. కానీ అవి ప్రియులరా సమృద్ధిగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఆ మాటలు చూడండి, ఆ కళ భావన కూడా ధ్యానించేద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం.